ఇప్పుడు సీతమ్మ దారిలోని మనం ఒక దారి దగ్గర ఉన్నాం. ఈ ఏదైతే వస్తున్న నీరు ఎక్కడి నుండి వస్తుందనేది ఇప్పటికీ తెలియని ఒక మిస్టరీ. అయితే ఇది సింహాచలం అప్పన్న కొండలతో పాటు ఈ కొండ కూడా కలిసే ఉంటుంది. ఇది సింహాద్రి అప్పన్నకు సంబంధించిన కొండ. ఆ కొండల్లో నుండే ఈ దారి అయితే ప్రవహిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ సరైన పర్యవేక్షణ లేకపోవడం, సరైన పరిస్థితులు ఇక్కడ లేకపోవడం, లేదంటే అధికారులు దీన్ని నిర్లక్ష్యం చేయడం. ఎందుకంటే సింహాచలం పైనుండి వస్తున్న దార ఎలా వస్తుందో తెలియదు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి దీన్ని ఒక పవిత్ర జలంగా భావించేలా అధికారులు ప్రయత్నం చేయాల్సింది పోయి పూర్తిగా వదిలేయడం ద్వారా, నిర్లక్ష్యానికి గురవడం ద్వారా చూడండి పూర్తి స్థాయిలో ఇక్కడ మనకి ఎలా చెత్త అంతా పేరుకుపోయి అంత చెత్త కనబడుతుంది. ఇక్కడే షాంపూలు, బట్టలు తుక్కునే సంబంధించిన ఏవైతే సర్ఫ్, ఇవంతా కూడా ఇక్కడ మనకి చండాలంగా కనిపిస్తుంది. ఇదొక ఎత్తు అయితే ఇంకొక మెయిన్ ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఈ వాటర్ ఏదైతే ఫ్లో అయ్యి ఇక్కడ ఒక ఏదైతే గుంటలో ఏర్పడిందో ఆ గుంటలోకి వాటర్ అంతా ఫ్లో అవుతుంది. అయితే ఆ గుంటలో మనం ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాం, మంచి వాటర్ ఉంటుందనేమో ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అది కాదు. ఎక్కడ చూసినా బీరు బాటిళ్ళు, మందు సీసాలే కనిపిస్తున్నాయి. అవే దర్శనమిస్తున్నాయి. పూర్తిగా ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది. ఏదైతే ఆ గుంట అంతా ప్లాస్టికు, చెత్త చెదారం, ప్రధానంగా వైన్ బాటిల్స్, అదేవిధంగా బీర్ బాటిల్స్ మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అంటే అంత సింహాచలం కొండల మీద నుండి వస్తున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్కు ఉన్న పవిత్రత ఇక్కడ పూర్తిగా కనుమరుగైంది. చూడండి, అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే తాగుబోతులకు అడ్డా ఈ దారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరు పర్యవేక్షణ లేదు, ఎవరు ఇక్కడికి రారు, పోలీసులు ఇక్కడికి రారు, ఎవరు ఇక్కడ చూడరు, పట్టించుకోరు. ఇక్కడ బహిరంగంగానే మద్యం సేవించే పరిస్థితులు ఇక్కడ పూర్తిగా కనిపిస్తున్నాయి. అంటే కేవలం పర్యవేక్షణ లోపం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఎందుకు మనం ఇక్కడ చింతించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే కేవలం సింహాచలం ఆ కొండ ఏదైతే ఆ కొండ మీద నుండి వస్తున్న దార అన్ఐడెంటిఫైడ్ అనమాట. ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు, అలా పారుతూనే ఉంటుంది. వర్షాకాలము లేదంటే చలికాలంలో దార ఫ్లో ఎక్కువగా ఉంటుంది, సమ్మర్లో కొంచెం వస్తుంది, కానీ వాటర్ ఆగే ప్రసక్తి ఉండదు. అలాంటి కొండల నుండి వస్తున్న ఏదైతే వాటర్ ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం, ఎవరైతే అధికారులు పూర్తిగా దీన్ని పట్టించుకోకపోవడం, ఏదో ఇదొక సింహాచలం కొండని ఒక బోర్డు పెట్టి వదిలేశారు తప్ప దీన్ని పర్యవేక్షించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. యాక్చువల్గా ఏదైతే ఆ దార చుట్టూ ఉన్న ఆ గట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఇంతకుముందు ఉండేవి కాదు, కానీ వాటిని బాగానే రీబిల్డ్ చేసి వాటర్ అంతా ఫ్లో అయ్యేలాగా మంచి ఏర్పాట్లే చేశారు. కానీ పర్యవేక్షణ లోపం మాత్రం పూర్తిగా కనిపిస్తుంది. ఇలా పవిత్ర జలాన్ని, అంటే దీన్ని ఒక మంచి ఐడెంటిఫికేషన్ ఐకాన్ ప్లేస్గా మార్చాల్సింది పోయి ఇది ఒక నిర్లక్ష్యానికి గురి కావడంతో మందుబాబులకి వచ్చి ఇక్కడ విచ్చలవిడిగా తాగి తందనాడి వెళ్లాల్సిన పరిస్థితి. అంతేకాకుండా తాగిందే కాకుండా ఆ సీసాలను పగలగొట్టి రోడ్డు అంతా చిందరవందర చేయడం, అదేవిధంగా ఇక్కడ రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలు కూడా సాగిస్తున్నారనే ఆరోపణలు చుట్టుపక్కల మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఎప్పటికైనా అధికారులు ఇంత పవిత్రమైన ధారను రక్షించాల్సిన బాధ్యతను వాళ్ళ నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది జిల్లా యంత్రాంగం కావచ్చు, లేదా సింహాచలం దేవస్థానమే పూర్తిగా దీన్ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఏదో ఇక్కడికి రావడానికి మంచి దారిని ఏర్పాటు చేయడం కాదు, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత సింహాచలం దేవస్థానం యంత్రాంగం, జిల్లా యంత్రాంగం మీద ఉందని మరొకసారి వీబీసీ ఆన్ టీవీ మీకు గుర్తు చేస్తోంది. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, వీబీసీ ఆన్ టీవీ, విశాఖ నుంచి.